వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. మ్యాజిక్ కూలర్. సీను, సుధా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి సురేష్ అనే అబ్బాయి ఉన్నాడు. వారు ఉండే ఇల్లు చాలా పాతది కావడంతో ఆ ఇల్లు వర్షంలో తడిసి ఆ గోడలు మొత్తం మెత్తగా అయ్యి ఇల్లంతా పడిపోతుంది. అలా పడిపోవడంతో వాళ్ళు చాలా బాధపడతారు. అదే ప్లేస్లో మళ్ళీ కొత్త ఇంటిని నిర్మించుకుంటారు. కానీ డబ్బులు లేక పైకప్పు రేకులతో నిర్మించుకుంటారు. ఇప్పుడు ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే అనుకుంటూ జీవనం సాగిస్తారు. అలా కొద్ది కాలం గడిచేసరికి ఎండాకాలం వచ్చేసింది. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సుధా అంటుంది, ఏమండి, ఒక కూలర్ తీసుకుని రండి, ఈ రేకుల ఇంట్లో ఉండలేకపోతున్నాను అని అంటుంది సుధా. సురేష్ కూడా ఎండాకాలం సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. సురేష్, నాన్న ప్లీజ్, ఈ రేకుల ఇంట్లో ఉండలేకపోతున్నాము, ఒక కూలర్ తీసుకురండి అని అంటాడు ఏడుస్తూ. శ్రీను కూడా, అవును, ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది, అసలు ఉండలేకపోతున్నాము అని అంటాడు. నేను వెళ్ళి కూలర్ తీసుకొని వస్తాను అని బయటకు వెళ్తాడు ఇంట్లో అందరికీ చెప్పి. అలా అన్ని షాపులు చూస్తూ వెళ్తాడు. అక్కడ పాత కూలర్లు అమ్మే షాపు అతని కంట పడింది. అక్కడికి వెళ్ళి చూస్తాడు శ్రీను. అప్పుడే ఒక అతను పాత కూలర్ ఆ షాప్ అతనికి అమ్మి డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఆ కూలర్ శ్రీనుకి నచ్చింది. నేను ఈ కూలర్ తీసుకుంటానని షాపు యజమానితో ధర చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు షాపు యజమాని, సరే, ఇది 3000 అయితే ఇస్తాను అని అంటాడు. అప్పుడు సీను, నాతో అంత డబ్బులు లేవండి, 2500 మాత్రమే ఉన్నాయి, ఇంతే ఇస్తాను, నాకు ఆ ధరకి ఈ కూలర్ ఇవ్వండి, లేదంటే లేదు అని అంటాడు. ఎలాగోలా పాతదే కదా అని షాపు యజమాని సీనుకి ఆ కూలర్ ఇచ్చేస్తాడు. ఇంటికి తీసుకురాగానే సుధా, సురేష్ కూలర్ని చూడగానే ఎంతో మురిసిపోతారు. అది మ్యాజిక్ కూలర్ అని వారికి తెలియదు. ఆ కూలర్ని ఎవరైతే శుభ్రంగా నీట్గా ఉంచుకుంటారో వారి ఇంటిని అది ఏసీ కంటే చల్లగా, ఇంటికి వేడి తగలకుండా చేస్తుంది. తర్వాత కూలర్ని చూడగానే సుధా, ఏంటండి ఇది కొత్తది కాదా, పాతగా ఉందేంటి అని అంటుంది. అప్పుడు సీను, అవును సుధా, నాతో డబ్బులు తక్కువగా ఉన్నాయి, అందుకే పాత కూలర్ షాప్కి వెళ్ళి దీన్ని తీసుకుని వచ్చాను అని అంటాడు. దానికి సుధా, సరేలేండి, ఇది ఎలా పనిచేస్తుందో, అసలే పాతది, ఈ ఎండాకాలం వరకైనా పనిచేస్తే బాగుండు అని అంటుంది. ఈ మాటలు అన్నీ కూలర్ వింటుంది. అప్పుడే సురేష్, అమ్మా సరే, ముందు దీన్ని శుభ్రం చేద్దాం, తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం అని కూలర్ అంతా శుభ్రం చేస్తారు. ఇదంతా గమనించిన కూలర్ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కూలర్కి శుభ్రత అంటే చాలా ఇష్టం. సురేష్, అమ్మ ముందు నేను స్విచ్ ఆన్ చేస్తాను అని అంటాడు. సరే, నీ ఇష్టం అంటుంది సుధా. సరే, ముందు దాంట్లో కొన్ని నీళ్లు పోయి తర్వాత స్విచ్ ఆన్ చెయ్యి అని అంటుంది సుధా. అలా సురేష్ స్విచ్ ఆన్ చేయగానే ఇల్లంతా 10 నిమిషాల్లోనే చాలా చల్లగా అవుతుంది. ఇల్లంతా చల్లగా అవడం చూసి అందరూ చాలా సంతోషిస్తారు. దానికి ఎంత కూల్ కావాలో సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అలా కొద్ది రోజులు దాన్ని శుభ్రపరచలేదు. కూలర్కి కోపం వచ్చి అసలు కూల్ అవ్వడమే మానేసింది. దాంట్లో నీళ్ళేమైనా తక్కువగా ఉన్నాయేమో అని నీళ్లు కూడా పోశారు. అయినా కూలర్ పనిచేయలేదు. అప్పుడు సుధా సీనుతో అంటుంది, చూసారా, నేను చెప్తే వినలేదు, ఇలాంటి పాత కూలర్లు తీసుకోకూడదు, డబ్బులు దండగా, చూడండి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇది పాడైపోయింది అని సీనుకు చెప్తుంది సుధా. అప్పుడే సురేష్ దాని మీద ఉన్న దుమ్ము దులుపుతున్నాడు. దానిని చూసి సుధా,
మళ్ళీ ఈ కూలర్ని ఎందుకు శుభ్రం చేస్తున్నావు అని అంటుంది. అంతలోనే కూలర్ మళ్ళీ చల్లగా అవ్వడం ప్రారంభమవుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి, ఇప్పటి వరకు పనిచేయని కూలర్ శుభ్రం చేయగానే మళ్ళీ చల్లగా అవ్వడం ప్రారంభించింది అని అనుకుంటారు. అంటే దీనిని మనం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. ఈ విషయం తెలియని ఆ కూలర్ యజమాని దీనిని అమ్మేశాడన్నమాట. ఇలా ఈ కూలర్ గురించి తెలుసుకొని దీనిని ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ చలికాలం వర్షాకాలంలో కూడా దానిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇది మ్యాజిక్ కూలర్ స్టోరీ. బాగుంది కదా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.